వెల్కమ్ బ్యాక్ టు వీక్లీ ఆటో అప్డేట్ ఎపిసోడ్ 2. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యుఎస్లో నస్కర్ రేసింగ్ జరిగింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. డానీ హ్యామ్లిన్ ఒక్కసారి గెలవడం కాదు, తను 61 టైమ్స్ గెలిచాడు. అది టాలెంట్ కాదు, అదే కన్సిస్టెన్సీ. F1 లో చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఆల్రెడీ ఒక సిగ్నల్ ఇచ్చింది. ఈ సీజన్ ఎవరికి ఈజీగా దొరకదు. ప్రతి కార్నర్, ప్రతి సెకండ్, ప్రతి డెసిషన్ ఛాంపియన్షిప్ ని డిసైడ్ చేస్తుంది. సెకండ్ అప్డేట్ వచ్చేసి టెస్లా నుండి ఉంది. ఎలక్ట్రిక్ కార్స్ అంటే ఒక డౌట్ ఉండేది, అదే మనకి పర్ఫార్మెన్స్ విషయంలో. కానీ ఇప్పుడు టెస్లా రోడ్స్టర్ వచ్చే జనరేషన్ గురించి ఒక స్మాల్ హింట్ అయితే ఇచ్చింది. కానీ ఆ స్మాల్ హింట్లో ఒక పెద్ద వార్నింగ్ అయితే ఉంది. ఫ్యూచర్లో ఈవీ కార్స్ పెట్రోల్ కార్స్ని రీప్లేస్ చేయడం కాదు, డామినేట్ చేస్తాయి. 0 to 100 స్పీడ్ నెంబర్స్లో కాదు, ఎక్స్పీరియన్స్తో ఫీల్ అవ్వాలి అని. థర్డ్ అప్డేట్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ గురించి. ఇండియాలో మార్చ్ ఎండింగ్ వరకు, మార్చ్ మంత్ మొత్తం ఆఫర్స్ అయితే ఉంటాయి, హెవీ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. కానీ ఏప్రిల్కి వచ్చేసరికి ఆ హెవీ డిస్కౌంట్స్ అనేటివి మారిపోతాయి, హెవీ ప్రైజెస్ అయితే అవుతాయి. అందుకే మీరు కార్ కొనుక్కోవాలనుకుంటే ఈ మార్చ్ ఎండ్ లోపే కార్ కొనుక్కోండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏప్రిల్లో కొనుక్కోవాలనుకుంటే కష్టం అవుతుంది, ఎందుకంటే హెవీ ప్రైజెస్ అయితే హైక్ అవుతాయి. ఫోర్త్ అప్డేట్ వచ్చేసి న్యూ కార్స్. స్కోడా క్యూషాక్ ఫేస్ లిఫ్ట్, రెనాల్డ్ డస్టర్ కంబ్యాక్ ఇచ్చేసింది, మరియు బ్రెజా కొత్త అప్డేట్ తోటి అయితే వస్తుంది. ఇవి జస్ట్ కార్స్ కావు, ఇవి నెక్స్ట్ జనరేషన్ థింగ్స్. డిజైన్ చేంజెస్, ఫ్యూచర్స్ లో ఇంటెలిజెన్స్ మరియు డ్రైవింగ్ లో కంఫర్ట్. ఇండియా రోడ్స్ స్లోగా ఫ్యూచర్ రోడ్స్ అవుతున్నాయి. ఫిఫ్త్ వచ్చేసి ఫ్యూచర్ లో ఇవి గూస్ బంప్స్. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఛార్జింగ్ టెన్షన్ లేకుండా, రేంజ్ గురించి భయపడకుండా ఒక ఈవీ కార్ 1400 కిలోమీటర్ రేంజ్ లో వెళ్తుందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇది ఇమాజినేషన్ కాదు, ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. రేంజ్ యాంగ్జైటీ అనే వర్డ్ కొన్ని రోజుల్లో డిక్షనరీ నుంచి డిసపియర్ అవ్వచ్చు. ఈ కార్ గురించి ఏమైనా లీక్స్ తెలిస్తే నేను తప్పకుండా ఒక ఫుల్ వీడియో తీస్తాను. సిక్స్త్ అప్డేట్ వచ్చేసి రియాలిటీ చెక్. కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని ఫ్యూచర్స్ వచ్చినా, ఒక స్మాల్ మిస్టేక్ అనేది మన లైఫ్ని అయితే డ్యామేజ్ చేస్తుంది. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్స్ అవి న్యూస్ కాదు, అవి వార్నింగ్. అందుకే జాగ్రత్తగా ఉండండి, చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా డ్రైవ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.